99 ట్రాన్స్ఫర్లు అటెండ్ చేశాను. రిటైర్ అయ్యేలోగా సెంచరీ కొడతాను. పిల్లా జల్లా లేరు. నా వెనకే నా పెళ్ళం కూడా వస్తుంది. పిల్లా జల్లా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఒకే స్కూల్లో చదివించలేరు. అందరూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలనే వస్తారు, కానీ చుట్టూ ఉన్నవాళ్ళు వాడిని మార్చేస్తారు బాబు. మాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు సార్. ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశారు తెలుసా సార్? స్కూల్కి వెళ్ళిన నా కొడుకుని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. సంతకం పెట్టలేదని సాకుతో. నా కొడుకు అంటే నాకు ప్రాణం. ఒకగానో కొడుకు. నా బిడ్డ చనిపోయాక నా భార్యకు మతిస్థిమితం లేకుండా పోయింది. నేను ఇప్పుడు తనను చూసుకుంటూ ఒక జీవోత్సవంలా బ్రతుకుతున్నాను సార్. 18 సంవత్సరాలైంది, ఇంతవరకు తీర్పు రాలేదు సార్. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒకడు చనిపోయాడు. ఇక తీర్పు వస్తే ఏంటి, తీర్పు రాకపోతే ఏంటి సార్? నీతికి న్యాయానికి చోట్లేదు సార్. అక్రమానికి అవినీతికి మాత్రమే చోటు ఉంది సార్. ఎంతమంది ఫోర్స్ చేసినా నేను మారను సార్. నేను మారనంతే. ఇప్పుడు కూడా ఎంత పెద్ద సమస్య తెలుసా సార్? తోటి ఉద్యోగస్తుడే ద్రోహం చేస్తున్నాడు. నీతి నిజాయితీ అంటూ నా కుటుంబాన్నే బలి చేసుకున్నాడు సార్. అవినీతి మీద మనం చూపించే తెలివితేటలు, ఉత్సాహాన్ని మన పనిలో చూపిస్తే మనం ఉండే చోటే స్వర్గం అవుతుంది. సార్, నిజాయితీ గల వాళ్ళం ఉన్నాం సార్, కానీ దూరంగా ఉన్నాం. మేం మాత్రమే కాదు, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒకటి చేద్దాం. బాబు, నిజాయితీ గల ప్రభుత్వాధికారులు ఒక్కటైతే ఏం చేస్తారో నిరూపిద్దాం. గుడ్. తర్వాత సీతాలక్ష్మిని మీట్ అవ్వండి. సీతాలక్ష్మి. నేను శ్రీరామచంద్రమూర్తి. అయితే ఏంటి? వేసి బాల్ అన్ని నో బాల్ అంటే ఏం చేయాలి? యాక్ట్ చేద్దాం అనుకుంటే రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందిరా. ఐఎమ్ అరవింద్. రాజా అంతా చెప్పారు, రండి. లోపలికి రండి. ఏంట్రా బీరువాలోకి రమ్మంటుంది? ఏయ్ ఛీ, ఇంకా దీంతో ఏం చేస్తున్నావురా? త్వరగా పూర్తి చేయి. సరే అక్క. ఇంకా ప్యాక్ చేయలేదా? అయిపోవచ్చింది. సీల్ రెడీ అయిందా? అయిందమ్మా. ఏంటి తాళం వేస్తారు? అరవింద్, వామ్మో, బీరువా లోపల ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. రే, నోరు మూసుకు. రారా, ఇంటికి వెళ్ళిపోదాం. అక్క, 1942 పత్రం ఏమైంది? ఆగరా, రెడీ అవుతోంది. ఆ దొంగ వెధవని వెయిట్ చేయమని చెప్పు. ఇంతకీ వాడి పేరేంట్రా? ధర్మరాజపురం ఉత్తముడు. రాడు పేరు చూడు. సార్, ఇలా రండి. చెయ్యి చూపించండి. కుడి చెయ్యి కాదు సార్, ఎడం చెయ్యి. చెయ్యి అడిగితే ఇచ్చేస్తావా? ఇది ఎంత పెద్ద నేరం తెలుసా? రే, ఇలా రారా. ఊరు దుర్మార్గురాలా. తీసుకెళ్ళిచ్చే. ఎవడు కనిపెట్టలేడు. మెడికల్ కాలేజ్ సర్టిఫికెట్. ఆ రాజా మనల్ని కరెక్ట్ అయిన పర్సన్ దగ్గర పంపించారు. పూర్ణ మార్కెట్ మన పేరును రాయించేసుకుందామా? అది కేవలం 500 ఎకరాలేనయ్యా. ఎయిర్పోర్టే 24,000 ఎకరాలు. మీ తాతకి తాతయ్య సొత్తని డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. ఫైట్ చేసి తీసుకోగలవా? వద్దురా. వచ్చిన విషయం గురించి మాట్లాడు. ఎందుకు సార్ కరెక్ట్గా ఉండాలి? అందరూ సరిగ్గా ఉంటే మనం ఉండొచ్చు. ఫ్రాడ్ చేస్తే మనం అంతకంటే ఫ్రాడ్ చేయాలి. మా నాన్న పీడబ్ల్యూడీలో నిజాయితీ గల ఇంజనీర్. నడి రోడ్డులో లారీతో చంపించారు. చూసిన వాళ్ళు యాక్సిడెంట్ అని సాక్ష్యం చెప్పారు. మా నాన్నగారు అస్సలు తాగరండి. తాగి బండి నడిపాడని ప్రూవ్ చేశారు. కుటుంబం వీధుల పాలయ్యింది. 2 చెల్లెళ్ళు, అమ్మ. కాపాడుకోవాలి కదా. మా నాన్నగారు మంచివారంటే స్కూల్లో చేర్చుకుంటారా? షాప్లో సరుకులు ఫ్రీగా ఇస్తారా? ప్రతి దానికి డబ్బు కావాలి. అది మంచోళ్ళని చెడ్డోళ్ళని చూసి రావటం లేదు. పనికి మాలిన వాళ్ళందరి దగ్గరికి చేరుకుంటుంది. మనకు కావాల్సి వస్తే మనమే సంపాదించాలి. సార్, తప్పుని కరెక్ట్గా చేస్తే తప్పే కాదు సార్. సీతా దేవి, నేను అరవింద్, మీరు అడిగినవన్నీ ఫేక్ గా రెడీ చేయాలా? రియల్గా రెడీ చేయాలి. సంబంధించిన వాళ్ళ సంతకాలు ఎవిడెన్స్తో కావాలి. అది చాలా ఈజీ. డబ్బుంటే చాలు.
జీహెచ్కి వెళ్ళండి. కుమార్ అని ఒక ప్యూన్ ఉంటాడు, తన్ని కల